హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే కొంతమందికి 4,000 రూపాయలు, మరికొంతమందికి 6,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నారు. సో ఎవరికి అందిస్తున్నారు ఏంటి, మిగతా అప్డేట్స్ ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్తలు చెప్పారు అన్నాను కదా. అయితే ఆ శుభవార్తలు ఏంటి అంటే కనుక మనకు ఎన్నికల నేపథ్యంలో, జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల వాళ్ళు మేనిఫెస్టోలు అయితే విడుదల చేస్తున్నారండి. అందులో భాగంగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పెన్షన్లకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే మనకు ఇప్పుడు పెన్షన్ చూసుకున్నట్లయితే 3,000 రూపాయల పెన్షన్ అనేది మనం తీసుకుంటూ ఉన్నాము. అలాగే చూసుకున్నట్లయితే ఆ టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 4,000 రూపాయల పెన్షన్ అనేది చేస్తాము అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు 6,000 రూపాయలు, అంటే టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనకు ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోయినా కానీ ఆ నెల పెన్షన్ ఇంకా మనకు రానట్టేనండి. వేరే నెలలో తీసుకోవాల్సిన పెన్షన్, ఏ నెలలో తీసుకోవాల్సిన పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలి. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 2 నెలల పెన్షన్ తీసుకోలేకపోయినా, మీరు వేరే ఊరికి వెళ్ళి మీరు రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా 2 నెలలకు ఒకసారి పెన్షన్ అనేది ఇస్తాము అని టీడీపీ అధినేత అయితే మనకు స్పష్టం చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పెన్షనర్ల ఏజ్ వచ్చి పెన్షనర్ తీసుకోవడానికి వయసు 60 సంవత్సరాల లిమిట్ అయితే పెట్టారు. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే కనుక కొత్తగా ఎవరైనా పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అంటే కనుక వారందరికీ 50 సంవత్సరాల వయసు ఉంటే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాము, వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.